మధ్యకాలంలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదాలు మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి పోలీసుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ ప్రమాదాలు అనేవి కంట్రోల్ అయితే కావట్లేదు. సరాసరిన ఈ రోడ్డు ప్రమాదాల నుండి మరణాలు కానీ గాయపడిన వాళ్ళు కానీ మాకు ప్రతిదీ కూడా మా దగ్గర లెక్కలు ఉంటాయి. ఎప్పటికప్పుడు ఈ రోడ్డు ఇంజనీరింగ్ అంతా బాగా చేసి రోడ్లు ఇంకా డెవలప్ అయ్యి పాత రోజుల్లాగా లేకపోయినా కానీ ప్రమాదాల సంఖ్య మాత్రం గణనీయంగా ఏం తగ్గడం లేదు. దీనివలన ఎన్నో కుటుంబాలు ఇబ్బందుల పాలయ్యి, అట్లాగే ఆ ప్రమాదాల్లో డ్రైవర్లు వాళ్ళంతా క్రిమినల్ కేసులు ఫేస్ చేస్తా, చనిపోయిన వ్యక్తుల కుటుంబాలంతా కూడా ఇన్సూరెన్స్ అనో డబ్బులనో లేక వాళ్ళ కుటుంబ యజమానులు చనిపోయి ఆ బిడ్డల భవిష్యత్తులో ఇవన్నీ కూడా సంకటంలో పడిపోయినారు. ఈ క్రమంలో మా ప్రియతమ ఎస్పీ గారు ఖచ్చితంగా దీని మీద ప్రతి దగ్గర కూడా కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చెప్పడం జరిగింది. సో ఆదేశాల్లో భాగంగా ఈరోజు ఖమ్మంలో అర్ధవీడు, బేస్తవారిపేట, ఖమ్మంకు సంబంధించిన ఈ లారీ ఓనర్స్ మరియు మోటార్ వాహనాలకు సంబంధించి అసోసియేట్ అయిన యజమానులందరినీ కూడా ఈరోజు పిలిచి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వాళ్ళందరికీ కూడా రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని, సో మాకు అనుభవం ఉంది కాబట్టి ఈ ప్రమాదాలు ఎలా జరుగుతాయి ఏంది ఎక్కువగా మేము దర్యాప్తు చేస్తుంటాం కాబట్టి అవన్నీ కూడా వాళ్ళతోటే అనుభవాలు పంచుకొని రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. ఈ సమావేశం కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. సో సమావేశంలో నేను చెప్పినవన్నీ కూడా మీకు తెలుసుంటారు, ఇంకా అంత డీటెయిల్గా మీ దగ్గర చెప్పేది కానీ అన్ని విషయాలు కూడా వాళ్ళతో పంచుకోవడం జరిగింది. కనీసం ఈ సమావేశం వల్ల కొంతైనా ఈ చుట్టుపక్కల అయినా కానీ అవేర్నెస్ పెరిగి ప్రమాదాలు తగ్గుతాయని ఆశిస్తున్నాను.